హాయ్ గైస్, ప్రాడక్ట్ కి సంబంధించిన బుజ్జి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అలాగే నిన్న ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. బుజ్జి ఈవెంట్ మామూలుగా లేదు గైస్. అసలు ఆ ఈవెంట్ లో మనకి హైప్ అయితే ప్రభాస్ గారు అనమాట. ప్రభాస్ గారు లుక్, ప్రభాస్ గారికి సంబంధించిన బుజ్జి వెహికల్ అనమాట. అసలు వేరే లెవెల్ ఉంది గైస్. ప్రభాస్ గారు అసలు మొత్తం ఆ గెటప్ పైన మొత్తానికైనా అసలు చాలా అట్రాక్టింగ్ గా ఉన్నారు. ప్రాడక్ట్ లో మనకున్న గెటప్ అయితే అక్కడ నాకు అర్థమైపోయింది. అలాగే ప్రభాస్ గారు నడిపిన బుజ్జి వెహికల్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆ ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ ఆ బుజ్జి వెహికల్ తో ఒక లెవెల్ లో ప్లాన్ చేశారు. ఉందనమాట. ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గానే అయింది. ఇక బుజ్జి గ్లిమ్స్ కి వచ్చేస్తే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి గాయస్. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. హాలీవుడ్ కి ఎక్కడ ఒక రేంజ్ తగ్గినట్టయితే అనిపించలేదు. హాలీవుడ్ రేంజ్ లో ప్లేన్ చేశారు. అసలు ఆ మొత్తం ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయినా ఎక్కడ ఒక బ్యాక్ డ్రాప్ అయితే అనిపించలేదు. బుజ్జికి సంబంధించిన మొత్తం గ్లిమ్స్ కూడా చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా ఉన్నాయి అనమాట. అసలు ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే తిరుగులేదని చెప్పుకోవచ్చు. వార్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉందనిపిస్తుంది మరి మూవీలో. ఇక ప్రభాస్ గారి లుక్ విషయానికి వచ్చేస్తే తిరుగులేదు గాయస్. అసలు చాలా బాగుంది. చాలా క్లియర్ కట్ గా కూడా ఉందన్నమాట. నాకు బాగా నచ్చేసింది ఏంటంటే బుజ్జి వెహికల్ అనమాట. ఇక మనకి బుజ్జిగా డబ్ చేసింది ఎవరంటే, డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేష్ గారు అనమాట. సెట్ అయిపోయింది వాయిస్ అసలు బుజ్జిగా. నాకు తెలిసి భైరవకి మరి బుజ్జికి మంచి కోఆర్డినేషన్ అయితే ఉంటది అనిపిస్తుంది ఈ మూవీలో. అలాగే అసలు మూవీ గురించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గట్టి వార్ అయితే ఉంటది అనిపిస్తుంది. మరి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇక మూవీ అయితే June 27th అనమాట రిలీజ్. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటదని.